గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బెడ్డెల సౌజన్య, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీ మహిళలకు 2,500 రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని విమర్శించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిన అభివృద్ధి పనులను ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తామే చేసినట్లుగా చెప్పుకుంటుందంటున్నారే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం రోడ్డు వెడల్పు పనులు చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని గుర్తు చేశారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించాలని, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లిలో అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ తడాఖా చూపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న వారికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. పోటీల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ సుభాష్ అన్న గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుభాష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేడం ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ మేడం. స్టూడెంట్ గాడా రానున్న రోజులలో ఈ 3వ వార్డులో ఇంకా కూడా మహిళా శక్తిని మనం పెంపొందించుకొని మహిళలకు అండగా ఎప్పుడూ నిరంతరం బీఆర్ఎస్ సంబంధంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన రానున్న రోజులు కూడా మనం ముందుకుంటే మంచి రోజులు రావాలని, మన వాటిని మనం అందరం కలిసి మహిళా శక్తితో పాటు అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ కృష్ణవేణి, సెకండ్ ప్రైజ్ 35 సాగరిక, శ్రీజ థర్డ్ ప్రైజ్. వార్డులో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని బెడ్డెల విజయ్ గారు, వాళ్ళ దంపతులు, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి ముగ్గుల పోటీకి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ముగ్గుల పోటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మా అక్క చెల్లెళ్ళు ఎవ్వరు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినా, సెకండ్ ప్రైజ్ వచ్చినా, థర్డ్ ప్రైజ్ వచ్చినా ఎవ్వరు కూడా నారాజు కావద్దని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇది అందరం కలిసి ఒక పండుగ, సంక్రాంతి పండుగ రోజు అందరం కలిసికట్టుగా ఒక ఉత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మంచి వాతావరణం ఉండాలి, అందరం కూడా సుఖశాంతులతోని మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఒక సంకల్పంతో మరి ఈ కార్యక్రమాన్ని మరి వారు నిర్వహిస్తున్నారు. దానికి ఇప్పుడు జడ్జిలుగా ఇక్కడ వచ్చినటువంటి మా సిస్టర్స్ వాళ్ళు అన్నీ కూడా చూడడం జరిగింది. మరి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్
అట్లాగే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరి కన్సలేషన్ గిఫ్ట్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. మరి వాళ్ళ ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలి. మా అక్క చెల్లెళ్ళ ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఈ బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బెల్లంపల్లి పట్టణంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో రాబోయే కాలంలో కూడా ఈ బెల్లంపల్లి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలందరి పక్షాన ఉండి మరి ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే కాలంలో మరి మేము ఇప్పుడున్నటువంటి మాకున్నటువంటి సమాచారం మేరకు 1-2 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ బెల్లంపల్లి పట్టణంలో. ఈ బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఒక్క పని కూడా వారు చేసినట్టు కనబడతలేదు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి ఈ బెల్లంపల్లి పట్టణంలో ఈ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎన్నో ప్రజలకు, మహిళలకు హామీలు ఇచ్చి వాళ్ళ గద్దెనెక్కింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేసినట్టు మనకు కనబడతలేదు. ఇవాళ మా మహిళా చెల్లెలందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని నమ్మబలికిండ్రు. మీరు నమ్మిండ్రు. కేసీఆర్ గారికి 2 సార్లు వేసినాము. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపిద్దామని మీకు అందరూ మనసులలో మాతోనే నవ్వుకుంటున్నారు. మా మీటింగ్లకు వచ్చారు, అంత బరోబరే. కానీ ఓట్లు మాత్రం వాటి వేసిండ్రు, నమ్మిండ్రు. తప్పులేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటలకు మీరు నమ్మిర్రు. చదువుకున్న పిల్లలు, ఇలాంటి పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్తే నమ్మబలికితే నమ్మిండ్రు. రైతులకు రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామంటే పాపం రైతులు నమ్మిండ్రు. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రజలు గెలిపించారు. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క పని చేయలేదు. మరీ బెల్లంపల్లి పట్టణానికి వచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి పనులు ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇంకేమున్నా ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తెచ్చినటువంటి పనులని వాళ్ళు మార్చి ఇవాళ అభివృద్ధి చేసి మేమంతా కూడా ప్రెస్ మీట్లో పెట్టి చెప్తాం. వాళ్ళు చేసిందల్లా ఒకటే ఏం చెప్తుందంటే ఓన్లీ రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి చాలామందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళలో 10-20 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ లీడర్లు బాగుపడరు తప్ప ప్రజలకు చేసిందంటూ ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో కానీ బెల్లంపల్లిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇది ప్రజలు గమనించాలి. ప్రజల పక్షాన ఉండి రేపు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ మన వాళ్ళు గెలిచినట్టయితే ప్రజల పక్షాన నిలబడి మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాన ఉండి మేము కొట్లాడతాం. మేము గెలిచినా ఓడినా మనం ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే ఉంటాం కాబట్టి మనం ప్రజల పక్షాన మనం మన వాడలలో ఉండి మనం కొట్లాడతాం. ఇక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ చేసి వాళ్ళు చేసేది ఏమి లేదు కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా గమనించాలి. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు 2,500 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో అది ఇచ్చేంత వరకు రేపు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ని మీరు గెలిపియండి, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మీరు గెలిపియండి. మేము తప్పకుండా 2,500 వచ్చేంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2,500 ప్రతి మహిళకు ఇచ్చేంత వరకు మేము తప్పకుండా మీ పక్షాన ఉండి మేము కొట్లాడతాం. మా చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నావు, గద్దెనెక్కినావు బిడ్డ, నువ్వు స్కూటీలు ఇచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టమని చెప్పేసి మేము వెంబడిపడి మీ పక్షాన ఉండి మేము కొట్లాడతాం. మీ పక్షాన ఉండి ప్రజల పక్షాన ఉండి మేము వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మేము కొట్లాడతాం. ఇవాళ వృద్ధులకు నాడు నేను గద్దెనెక్కినట్టయితే నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముసలి తల్లికి 4,000 ఇస్తా, ముసలి తాతకు 4,000 ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు మలికి
పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఇవాళ మోసం చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ సమాజంలో? మోసం చేసేది ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఇవాళ మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పాతాళలోకం పాతి పెడితే వాడికి బుద్ధి వస్తుంది. ప్రజలు ఇవాళ మాకు వ్యతిరేకంగా స్థానిక సంస్థలలో మమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి మేము తప్పకుండా మేము ఇచ్చినటువంటి హామీలు ఇస్తేనే మళ్ళీ మాకు పుట్టగతులు ఉంటాయని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా దయచేసి మీరు ఆలోచన చేసి రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసినట్టయితే తప్పకుండా ఈ తెలంగాణ మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమాన్ని పెట్టినటువంటి మరొకసారి విజయ్ వాళ్ళ దంపతులకి